న్యూస్ చూస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మక్కిలిపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసీ బావి వద్ద సంభవించిన బ్లో అవుట్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా బ్లో అవుట్ జరిగినటువంటి తీరు, అగ్ని కీలలు తీవ్రతను ముఖ్యమంత్రి స్వయంగా వీక్షించారు. ప్రమాదం జరిగినప్పుడు తీరు, మంటలను అదుపు చేసేందుకు చేపట్టిన వాటర్ అంబరిలా వంటి సాంకేతిక చర్యలను ఓఎన్జీసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయినటువంటి కొబ్బరి రైతులకు తక్షణమే పరిహారం అందించాలని, బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాత పైప్ లైన్ల విషయంలో ఓఎన్జీసీతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మక్కిలిపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసీ బావి వద్ద సంభవించిన బ్లో అవుట్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా బ్లో అవుట్ జరిగినటువంటి తీరు, అగ్ని కీలల యొక్క తీవ్రత ముఖ్యమంత్రి స్వయంగా వీక్షించారు. ప్రమాదం జరిగినప్పుడు ఉన్నటువంటి తీరు, మంటలను అదుపు చేసేందుకు చేపట్టిన వాటర్ అంబరిల్లా వంటి సాంకేతిక చర్యలను ఓఎన్జీసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే అగ్ని ప్రమాదంలో నష్టపోయినటువంటి కొబ్బరి రైతులకు తక్షణమే పరిహారం అందించాలని, బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాత పైప్ లైన్ల విషయంలో ఓఎన్జీసీతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ రీల్స్తో సందడి చేశారు. జంగారెడ్డిగూడెం పర్యటనకు వెళ్తున్నటువంటి ఆయన గ్రీన్ఫీల్డ్ హైవే పైన తన టీంతో రీల్స్ చేసి సందడి చేశారు. గత న్యూ ఇయర్ వేడుకల్లో కూడా స్టెప్పులు వేస్తూ కార్యకర్తలు జోష్ నింపినటువంటి ఆయన ఇప్పుడు ఏకంగా జాతీయ రహదారిపైన రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ల వేలంలో అనంతపురం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అయితే సినిమా ప్రీమియం షో మొదటి టికెట్ను అభిమానుల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవానీ రవి, చిరంజీవి అభిమానుల మధ్య వేలం పాట నిర్వహించారు. అయితే మొదటి ప్రీమియం షో టికెట్ను అనంతపురంకు చెందినటువంటి తేజ రాయల్ అనేటువంటి చిరంజీవి అభిమాని 1,15,000 రూపాయలకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. మనశంకర్ వరప్రసాద్ మూవీ టికెట్ ను ఈ రోజు అనంతపురం జిల్లాలో వేలంపాట నిర్వహించారు. అయితే ఈ తేజ రాయల్ గారు గెలుచుకున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ మనశంకర్ వరప్రసాద్ ఫస్ట్ టికెట్ ఆఫ్ అనంతపూర్ లో వేలంపాట నిర్వహించారు. భవానీ ఆల్ ఇండియా చిరంజీవి అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవానీ రవిప్రసాద్, అలాగే అహుడా చైర్మన్ వరుణ్ గారు ఆధ్వర్యంలో ఈ వేలంపాట నిర్వహించారు. అలా చెప్పండి, ఇంత పెద్ద యూజ్ అమౌంట్ తో మీరు ఫస్ట్ టికెట్ ని దక్కించుకున్నారు, ఎలా ఉంది అసలు? చాలా సంతోషంగా ఉంది. మనకు మెయిన్ వెపన్స్, మెగా ఫ్యామిలీ మెయిన్ వెపన్స్ బీఆర్కే రవికుమార్ అన్నగారు, మన వరుణ్ అన్నగారు వీరు చెప్పినారు ముందుకు రావాలని. ఖచ్చితంగా మెగా టికెట్ ఫస్ట్ టికెట్ మేమే తీసుకుంటామని మేమే తీసుకున్నాం. ఎలా ఉంది ఈ వేలంపాటలో పాల్గొనడం అనేది? చాలా సంతోషంగా ఉంది. అనుకున్నారా ఇంత అమౌంట్ పెడతారనేసి? నేనైతే అనుకోలే, కానీ వచ్చిన ఊపుతోటి పెట్టేస్తాను. సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ వస్తుంది. ఈ బెంచ్ మార్క్ ఏ ఇండస్ట్రీలో ఏ సినిమా రాదు. చెప్పండి, మీరు అసలు ఈ వేలంపాట నిర్వహించారు ఇక్కడ, ఎలా అంటే ఎవరి ఆలోచన ఇది? ఎంత వాస్తవంగా ఇదంతా మెగా అభిమానుల ఆలోచనే.
మేమైతే ఈ రకంగా మేము అనుకోలేదు. అయితే అన్న మాకు మొదటి టికెట్ కావాలి అని వాళ్ళు డిమాండ్తో నేను 500 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తానంటే మేము అందరూ కూడా అభిమానులే స్నేహపూర్వకంగా ఒక ఏలంపాటు పెట్టుకుందాం, తద్వారా ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఏదైనా లాభం చేకూరుతుందని అభిమానులందరూ ముందుకు రావడంతో ఈ యొక్క కార్యక్రమానికి మేము తెరలేపాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీసీ వరుణ్ గారు, అలాగే జిల్లా నుంచి మెగాభిమానులందరూ కూడా రావడం జరిగింది. అలాగే చిరంజీవితో జిల్లా అధ్యక్షులు పాటిల్ సురేష్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా 1,15,000 రూపాయలకి ఈ టికెట్ దక్కించినందుకు మనస్ఫూర్తిగా తేజ రాయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి, ఇక్కడ మరికొంతమంది అభిమానులు ఉన్నారు. అసలు ఈ వేలంపాటలో చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులంతా కూడా మొత్తం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాబోయే మన సంక్రాంతికి విడుదల కాబోయే మన శంకర ప్రసాద్ సినిమా ఇప్పటికే సంచలనమైందండి. ఫస్ట్ వదిలిన మీసాల పిల్ల సాంగ్ కార్డ్ నుంచి, సెకండ్ వచ్చిన శశిరేఖ సాంగ్ కార్డ్ నుంచి, థర్డ్ వచ్చిన బాసు సంక్రాంతి పాట వరకు హల్చలైంది. ఇప్పుడు అనంతపూర్లో ఈరోజు మా అభిమానులందరి సమక్షంలో హెల్తీ కాంపిటీషన్లో టికెట్ వేలం సాధించడం జరిగింది. ఈ దాంట్లో మన తేజ రాయల్ గారు 1,15,000 రూపాయలకి టికెట్ని వేలంలో సాధించుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన హీరో గారి మీద ఉన్న అభిమానాన్ని ఈరోజు ఈ విధంగా చూపించుకున్నారని ఆయన సంతోషపడుతున్నారు. దానికి కూడా మేమందరం మెగా అభిమానులకు గర్వపడుతున్నాం. కూడా చైర్మన్ ఉన్నారు సార్, చెప్పండి, అసలు ఆ వేలం పాటలో పాల్గొన్నారు మీరు కూడా, ఎలా అనిపించింది అసలు? లేదండి, ఇట్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను అడిగాను భవన్ రఘుగౌర్ గారికి అసలు వేలం పాట ఏంటన్నా అంటే చెప్తున్నారు ఈసారి అంట అభిమానులు అందరూ వచ్చేసి మాకు ఫస్ట్ టికెట్ మాకు కావాలా, మేము 1,000 రూపాయలు ఇస్తాం, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం. మీరు చూసారు ఇందాక వీడియో, మహిళలు కూడా వచ్చి 30,000-40,000 పాడుతున్నారు. అంటే అంత క్రేజ్ ఉంది. అండ్ ఖచ్చితంగా అండ్ తేజస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అండ్ ఖచ్చితంగా అంటే మీకు తెలుసు ఇదేదో జస్ట్ ఒక ఫ్రెండ్లీ దీంతో ఒక క్రేజ్తో చేశారు తప్పితే ఇదేం లేదు. ప్లస్ అది కూడా నాకు తెలిసి అభిమానులు అయితేనే కానీ, అధ్యక్షులు అయితేనే కానీ, అదేవిధంగా ఆ ప్రొడ్యూసర్ గారు అయితేనే కానీ ఖచ్చితంగా మంచి సేవా కార్యక్రమం కూడా వాడుతున్నారు ఏమో అనుకుని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ చిరంజీవి అభిమానులు చెప్తున్న పరిస్థితి ఏదైతే చిరంజీవి వరప్రసాద్ శంకర్ మూవీని టికెట్ వేలంపాట నిర్వహించారు. సరదాగా మొదలుపెట్టిన ఈ వేలంపాటలో చిరంజీవి అభిమానులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఈ వేలంపాటలో పాల్గొన్నారు. తేజ రాయలు 1,15,000 రూపాయలతో మొదటి టికెట్ ప్రీమియం షోకి సంబంధించిన మొదటి టికెట్ ని గెలుచుకున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం. శ్రీ సత్యసాయి జిల్లా తిప్పాబట్లపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేష్ హత్య కేసును పుట్టపర్తి అర్బన్ పోలీసులు ఛేదించారు. హత్య కేసులో ప్రధాన నిందితులు తలమర్ల గ్రామానికి చెందినటువంటి మారుతిరెడ్డి, కొత్త చెరువుకు చెందినటువంటి వంశీ కిషోర్, మరకుంట్లపల్లి గ్రామానికి చెందిన లోకేష్, బాలమిత్ర, అభిషేక్ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా వెహికల్తో పాటుగా 5 సెల్ ఫోన్లను, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే హత్యకు సంబంధించినటువంటి విషయాలను డీఎస్పీ విజయ్ కుమార్ మీడియా ముందు వెల్లడించారు. మృతుడు మహేష్ నిందితులు 5 మంది కూడా స్నేహితులని, వీరి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలలో మనస్పర్ధలు తలెత్తడంతో 5 మంది నిందితులు కలిసి మహేష్ను హతమార్చారని చెప్పుకొచ్చారు. అయితే మహేష్ని హత్య చేసి హంద్రీనీవా కాల్వలో పడివేశారన్నారు. ఇది ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేసుకుంటారు. ఆ నుంచి మళ్ళా రిటర్న్ వచ్చి బ్లాంకెట్స్ కలెక్ట్ చేసుకుంటారు, దుప్పట్లు అవి కలెక్ట్ చేసుకొని ఆ బాడీని చుట్టి ఆ బాడీలో రాయి కూడా బరువుకు వస్తుందని చెప్పేసి మళ్ళీ తేలకుండా రాయి వేయడము, అక్కడ నుంచి అది దాన్ని బాడీని రివర్స్ ఈస్ట్ వైపు వేస్తారు, కెనాల్కు ఈస్ట్ వైపు వేస్తారు. ఈ యొక్క బైక్ అయితే డిసీజ్ ఏదైతే మృతుడు ఉన్నాడో ఆ యొక్క అతని యొక్క బైకును టువర్డ్స్ వెస్ట్ వైపు వేస్తారు. దాని తర్వాత ఈ రాడ్ ఏదైతే తెచ్చుకున్నారో దాన్ని కొట్టారో ఏదైతే చంపడానికి ఉపయోగించిన రాడ్ వీళ్ళందరికీ అందులో కెనాల్లో వేస్తారు. అతని సెల్ ఫోన్ కూడా కెనాల్లో వేస్తారు. ఈ తరాలన్నీ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఎవరు వాళ్ళు రిటర్న్ అవుతారు. ఇందులో యాక్చువల్లీ ఈ కేసు మనకు బాడీ మనకు తప్పిపోయేటువంటిది 3వ తేదీ కంప్లైంట్ మనకు వస్తుంది రాత్రి. అది కంప్లైంట్ కొత్త చెరువులో సిఐ మారుతి శంకర్ కేసు రిజిస్టర్ చేస్తారు అందులో. దాని తర్వాత ఈ యొక్క మర్డర్ కేసును కూడా మరుసటి దినమే బాడీ మనకు ట్రేస్ అవుతుంది ఎక్కడ కెనాల్లో. అప్పుడు మనం మర్డర్ కేసు కట్టి ఇది మీద ఇన్వెస్టిగేషన్కు సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్గా ఇతన్ని చంపినారనేటువంటి మనకు అక్కడే మర్డర్ కేసు.
పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. పల్లె పండుగ 2.0లో భాగంగా తిరుపతి జిల్లా పాకాల మండలంలో 10 పుట్ల బయలు గ్రామంలో మినీ గోకులం షెడ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాకాల మండలానికి 267 మినీ గోకులం షెడ్లు సుమారు 7.72 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. రైతులను లాభసాటిగా మార్చడంతో పాటుగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మోడీ గారి విధానాలు అనుసరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల షెడ్లు నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా పాకాల మండలంలో 267 షెడ్లు శాంక్షన్ చేశాం. 267 షెడ్లో 200 షెడ్లు ఈరోజు ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఈ పంచాయతీలు 10 పుట్ల బయలు పంచాయతీలు ఈ ఊర్లో 14 శాంక్షన్ అయితే 12 కంప్లీట్ అయింది. దానికి చాలా గర్వకారణం. ఇప్పుడున్న రైతు సోదరులందరూ కూడా చాలా హ్యాపీ. ఇంకా మాకు ఒక 5-10 కావాలన్న ఊర్లో అన్నారు. ఎవరైతే అర్హులు అయినారో వాళ్ళందరూ కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ 267 షెడ్లకు గాను సుమారు 7,72,00,000 రూపాయలు ఈరోజు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. ఈ మండల వాసులకి అందరికీ మరొక విజ్ఞప్తి, మీరు ఈ 267 కాదు ఇంకా ఎన్ని కట్టుకోవాలన్న బెనిఫిషియర్స్ అందరికి శాంక్షన్ చేసి ఇస్తాం. రైతు సోదరులందరూ కూడా తొందరగా కంప్లీట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలా భూమన వ్యవహరించినటువంటి తీరును ఖండించారు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా భూమన ప్రవర్తన ఉందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం సుపరిపాలనతో ప్రజల మన్నవలు పొందుతుంటే జగన్ రాజకీయ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. 5 ఏళ్ల పాటు ప్రజలను తప్పుదోవ పట్టించిన రాజకీయాలు చాలవా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో ఓర్చుకోలేక ఎక్కడికక్కడ అలజడులు సృష్టించాలని, ప్రజల్ని ఒక మైండ్ గేమ్ ఆడాలని ఆయన చేస్తున్నటువంటి జగన్ అనుకో ఆయన బృందము చేస్తున్నటువంటి ఈ మైండ్ గేమ్ అన్ని కూడా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గత 5 సంవత్సరాలు కూడా మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలందరికీ పూర్తిగా అర్థమై ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు ఒక ఆయుధంగా తీసుకొని దాని ద్వారా మరి మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ఈరోజు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారిని, యాజమాన్యాన్ని, అధికారుల్ని అందరినీ కూడా మీరు మరి తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళ మీద అక్రమంగా అనరాని మాటలు అంటూ మీరు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం మీకే ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్లే పడతారన్న విధంగా అది మీకే వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసినటువంటి అధికారులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు జరగలేదని పేర్కొన్నారు. ఏడాది రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని తెలిపారు. టీటీడీ ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలపైన 93% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వెల్లడించారు. 2024లో 6.83 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా ఇక గతేడాదితో పోలిస్తే 1,00,000 మంది ఎక్కువగా అని చెప్పుకొచ్చారు. వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల్లో హుండీ ఆదాయం 41 కోట్ల రూపాయలుగా నమోదైందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా
ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు మన అధికారులందరూ, ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా టీటీడీకి 24 గంటలు అపర్నిశలు కృషి చేశారు. టీటీడీ అధికారులు అయితే మొదట 3 రోజులు నాకు తెలిసి 1 గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీకు తెలుసు, ఈ సంవత్సరం జగన్ వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శలు గుప్పించారు. ప్రజలు జగన్ చెప్పేటువంటి అబద్ధపు మాటలను నమ్మరని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 925 కోట్లు జగన్ తన అనుచరులకు కట్టబెట్టారని విమర్శించారు. పూర్తి స్థాయిలో రాజకీయాలను పక్కన పెట్టేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అటకెక్కించారని, జగన్ ప్రభుత్వమేనని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనంటూ ఆయన తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎవరూ కూడా సంతోషంగా ఉంటే ఇష్టపడని వ్యక్తి. నిజంగా అతను నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంత దారుణం అంటే, నోటెమ్మట నిజం రాని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్ రెడ్డి. అతని పత్రిక మాసపత్రిక సాక్షి. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసింది చెప్పరు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ, అమరావతి రాజధాని గురించి కానీ ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నారంటే, ఎంతో వికృతమైన క్రీడ మొదలుపెట్టారు. కానీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇవాళ ఆగిందంటే నీ మూలంగా కాదా? ఆ రోజు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోకుండా 925 కోట్లు ప్రజాధనాన్ని నీ అనుచరులకి కాంట్రాక్టుల ద్వారా కట్టబెట్టి లూటీ చేయడానికి వాడిన డబ్బులు, తర్వాత హైకోర్టులో పిల్లు, అది కూడా నీ స్నేహితుడు నీ తమ్ముళ్ళ ద్వారా ఏపించి ఆ హైకోర్టులో స్టే తెచ్చుకుని ఇక్కడ ఆగిపోయిన దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపారని గగ్గోలు పెడుతున్నావు. సిగ్గుందా? సిగ్గు లేదా? రాజసాబ్ హీరోయిన్ రిద్ధి కుమార్ విజయవాడలో సందడి చేశారు. ఆర్గానిక్ ఐస్ క్రీమ్ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేశారు. ఐస్ క్రీమ్ అంటే తనకు చాలా ఇష్టమని, అందులో ఆర్గానిక్ అంటే హెల్తీ అని చెప్పుకోవచ్చన్నారు. ఇక ఇదే ప్రభాస్తో రెండోసారి రాజసాబ్లో నటించడం హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు. తన అప్కమింగ్ మూవీ ముచ్చట్లు తెలియజేస్తున్నటువంటి నటి రిద్ధి కుమార్తో మా ప్రతినిధి నాగశ్రీ F2F. ఐస్ క్రీమ్ ఓపెన్ అయిపోయింది. మరి విజయవాడ ప్రజలకి చాలా చేరువలో కూడా వచ్చేసింది. సో అది టేస్ట్ చేయడానికి చాలా మంది వస్తారు. ఈరోజు అది ఓపెన్ చేయడానికి మనతో రిద్ధి కుమార్ ఓపెన్ చేయడానికి వచ్చేసారు విజయవాడకి. సో ఎలా ఉంది, ఏంటి విజయవాడ రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చాలా బాగుంది. నాకు ఈ ప్రేమ చాలా నచ్చింది. అండ్ ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా బాగుంది. ఆర్గానిక్ ఫ్లేవర్స్, ఆర్గానిక్ సోర్సింగ్, ఫార్మర్స్తో డైరెక్ట్లీ సోర్స్ చేస్తున్నారు. అండ్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 17-18 ఫ్లేవర్స్ లైక్ ట్రై చేస్తున్నాను. కానీ దాని తర్వాత కూడా నాకు ఏంటి హెవీనెస్, ఏంటి స్టమక్ ఫుల్ లేదు. ఐ ఫీల్ వెరీ లైట్. And I think that in today's age and time, you know, our generation or even other generations, they're very well focused on health. అండ్ సో హెల్త్ కోసమే మనం కొంచెం మనకి టార్చర్ చేస్తున్నాను కదా, కి స్వీట్స్ వద్దు, ఇలాంటివి వద్దు, ఆయిల్ వద్దు. కానీ టార్చర్ లేదంటే వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. స్వీట్స్ కోసమే ఇది ఆప్షన్ ఉన్నాయి. దే యూజ్ లైక్ జాగ్రీ షుగర్, పామ్ షుగర్, దే యూజ్ ఆర్గానిక్ హనీ, దే యూజ్ స్టీవియా, ఇఫ్ యూ నో there's like absolutely zero sugar. And so I feel that it's really good, no, that we get to have and indulge in things that we really like, but at the same time we get to stay healthy as well. Okay. సో ఎలా అనిపించింది తినేటప్పుడు? అది క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. క్వాలిటీ కూడా మనం తినప్పుడు క్వాలిటీ మనకి అర్థమవుతుంది కదా. లైక్ వెన్ వీ ఈట్ సంథింగ్ మనకి హైజీన్ అర్థమవుతుంది, మనకి క్వాలిటీ క్రీమ్ టెక్స్చర్ అర్థమవుతుంది. దాని తర్వాత ఈ వేరే వేరే ఐస్ క్రీమ్స్లో రియల్ ఫ్రూట్స్ కూడా ఉంది. సో రియల్ ఆల్మండ్స్ ఉంది, ఫ్రూట్స్ ఉంది. సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ ట్రయింగ్ అ న్యూ ఫ్లేవర్,
every flavor is different from the other. Every flavor feels like a new flavor. When I had the lychee ice cream, I could taste the lychee chunks. In the blackcurrant, I can taste the blackcurrant chunks. And so it's like you can understand quality by seeing how many ingredients they're putting. You know, when a lot of like yogurts and all say that it's a blackcurrant yogurt, the fruit is very less. కానీ ఐస్ క్రీమ్స్లో ఫుడ్ కూడా చాలా ఉంది. సో దాట్ ఐ రియలీ అప్రిషియేట్. సో క్వాలిటీ బాగుంది. సో అదర్ ఐస్ క్రీమ్స్కి ఉంటుంది. సో ఆర్గానిక్ ఏంటి డిఫరెన్స్ ఏమనిపించింది ఇది తినేటప్పుడు? అంటే మెయిన్ డిఫరెన్స్ అయితే ఆర్గానిక్ కదా. సో వెన్ యూర్ ఈటింగ్ సంథింగ్ ఆర్గానిక్ యూ ఆర్ ఆల్మోస్ట్ గివింగ్ యువర్ బాడీ అ ప్లసీబో ఎఫెక్ట్ దాట్ ఇది ఆర్గానిక్ ఉంది, నీకు నా బాడీకు ఏం ప్రాబ్లం లేదు, ఏం హెల్త్ ఇష్యూస్ లేదు. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ డిఫరెన్స్. అనదర్ డిఫరెన్స్ ఐ వుడ్ సే ఇస్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఉంది. సో దట్ ఈస్ అనదర్ బిగ్ డిఫరెన్స్. అండ్ యాజ్ ఐ మెన్షన్ fruits, real fruits are used. The cream is very creamy. They also have sorbet flavors, but I like the creamier ones more. So దానికోసమే క్వాలిటీ అర్థమవుతుంది. అండ్ I think that is the difference between other ice creams in this ice cream. And again, you know, zero sugar, like sugar but healthier versions, and there is also zero sugar options. మీరు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటుంటారు? యా, అవును అండి, నాకు చాలా నచ్చింది ఐస్ క్రీమ్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ రాజాసాబ్ మంచి హిట్టింగ్ ప్రాసెస్లో ఉంది, చాలా బాగుంది, ప్రీమియర్స్ పడ్డాయి. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ షో మొత్తం హౌస్ఫుల్ నడుస్తుంది. ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారితో వర్క్ చేయడం? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నా కోసమే అండ్ మన అందరూ టీం కోసమే చాలా స్పెషల్గా ఉంది. అండ్ వీ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్కి ఈ సంక్రాంతి ఫెస్టివల్లో అంత యూనో బ్యూటిఫుల్ ఫెస్టివల్లో అంత ఆస్పిషియస్ డేలో మన ఫిల్మ్ రిలీజ్ అయింది. అండ్ మీ అందరూకి లవ్ అండ్ సపోర్ట్ మనకి చాలా ఇష్టం, చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హూ ఎవర్ హ్యాస్ నాట్ సీన్ ద ఫిల్మ్ ప్లీజ్ త్వరగా వెళ్ళండి మూవీ థియేటర్స్కి. ప్రభాస్ గారితో సెకండ్ మూవీలో వర్క్ చేస్తున్నారు మీరు, రాధేశ్యామ్ తర్వాత ఇందులో. సో ఎలా అనిపించింది ఆయనతో కాంబినేషన్ ఇదంతా కూడా? అంటే ప్రభాస్ గారితో అయితే బాగుంది కదా, ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఒక డార్లింగ్ లాగా ఉన్నారా. ఆయన చాలా సింపుల్, చాలా గ్రౌండెడ్, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో ఎవ్రీ టైమ్ ఐ వర్క్ విత్ హిమ్ అండ్ హోప్ఫుల్లీ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఐ ఆల్వేస్ హ్యావ్ ద బెస్ట్ టైమ్. ఎవ్రీబడి హ్యాస్ ద బెస్ట్ టైమ్ విత్ హిమ్. సో స్టేజ్ మీద కూడా చెప్పున్నారు మీరు, ఆయన శారీ కూడా గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి. సో ఏంటి అది, ఎలా జరిగింది? ఏమీ లేదు, అది ఒక దివాళీ గిఫ్ట్ ఉంది అండి. అండ్ నేను ఆయన బర్త్డేకి ఒక బుక్ ఇచ్చాను. సో దాని తర్వాత ఆయన నాకు రిటర్న్ గిఫ్ట్, కానీ ఆయన కింగ్ కదా, సో ఆయన రిటర్న్ గిఫ్ట్ కూడా పెద్దగా ఉంది. సో అప్కమింగ్ ఫిల్మ్స్ ఏం రాబోతున్నాయి ఫైనల్గా? ఇప్పుడు తెలుగులో నేను కొంచెం ఈ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు రిలీజ్ అయింది. సో నెక్స్ట్ టైం నేను మీకు డెఫినెట్లీగా చెప్తా. సో చాలా టాక్స్ ఉంది, కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ టు సెలెక్ట్ మంచి ప్రాజెక్ట్స్. చాలా లవర్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నారు. సో ఒప్పుకునే ప్రాజెక్ట్స్ కూడా అలానే ఉంటున్నాయి. సో ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా, రిసీవింగ్ అంతా ఎలా అనిపిస్తుంది? అంటే తెలుగు టీఎఫ్ఐ అది నా ఫస్ట్ వాట్ కెన్ ఐ సే, నా ఫస్ట్ ఆర్టిస్టిక్ లైక్ ఎండెవర్ కదా. సో నా ఫస్ట్ మూవీ అక్కడ ఉంది, నేను యాక్టర్ లాగా అక్కడే ఐ బికేమ్. సో ఇట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ద బెస్ట్ ఇండస్ట్రీ దట్ ఐ ఆల్వేస్ గట్ టు వర్క్ విత్. అండ్ ఐ జస్ట్ ఫీల్ బ్లెస్డ్ దట్ ఎంత పెద్ద యాక్టర్తో నేను నా ఫేవరెట్ ఇండస్ట్రీతో వర్క్ చేస్తున్నాను. సో ఐ రియలీ ఎంజాయ్ ఇట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద లవ్ దట్ యూ ఆల్ ఆర్ గివింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. మీ అందరూ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో రిద్దిక్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో కూడా మన ముందుకు రాబోతున్నారు. సో విజయవాడలో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ స్టోర్ ఓపెన్ చేయడానికి అయితే ఆవిడ విచ్చేయడం జరిగింది. సో ప్రభాస్ గారితో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ అనిల్తో